నమస్కారం. నేను శ్రీ ఇమ్మడి శ్రీశైలం గారిని. నేను రియల్ ఎస్టేట్ ఆఫీస్ నడుపుతున్నాను. అలాగే వ్యవసాయం కూడా చేస్తాను. వ్యవసాయంలో ఒక్కొక్కసారి లాస్ వస్తుందని చెప్పి ఈ ఫీల్డ్ దగ్గర రావడం కూడా జరిగింది. అయినా నాకు వ్యవసాయం అంటేనే ఇష్టం అండి. అది వ్యవసాయం తర్వాతనే ఈ రియల్ ఎస్టేట్ చేసుకుంటాను. హాయ్ అండి. హాయ్. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. ఐ యామ్ అరుణ చౌదరి. శ్రీశైలం. సో యూట్యూబర్. సార్ నేనైతే ఇప్పుడు మీ యొక్క వెంచర్లు కోసం విన్నాను. శ్రీశైలం గారు ఇక్కడ రియల్ ఎస్టేట్ లో కూడా టాపర్ గా ఉన్నారని తెలిసింది. సో సార్ మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి అన్నది మాతో చెప్పగలరా? మేము 5-6 ఇయర్స్ నుంచి ప్లాట్ల బిజినెస్ స్టార్ట్ చేసామండి. ఓకే. రోజు రోజు కూడా డెవలప్ అవుతుంది. మేము స్టార్ట్ చేసినప్పుడు 5-6,000 ఉండే ఒక గజం వచ్చి, ఇప్పుడు 20-25 నడుస్తుంది. ఓకే సార్, అయితే మీరు ఫస్ట్ రియల్ ఎస్టేట్ లో కాళ్ళు పెట్టినప్పుడు అబ్బా నేను ఎందుకు చెయ్యలేను అని ఎప్పుడైనా అనుకున్నారా? నేను ఫస్ట్ అనుకున్నానండి, ఎందుకు ఇది మనకు ఎందుకు కాళ్ళని బతిలాడాలి, ఇలా బతిలాడాలని అనుకున్నాను. తర్వాత మెల్లమెల్లగా సైడ్ వ్యవసాయం చేశాను. యాక్చువల్లీ ఫస్ట్ వ్యవసాయం చేస్తాను. ఓకే. ఇక సైడ్ బిజినెస్ లాగా ఇది కూడా బాగుంటుందేమో అని చెప్పి దిగానండి. బాగానే ఉంది. అయితే వ్యవసాయం కూడా చేస్తున్నారు. ఓకే, తప్పకుండా సార్. తర్వాత అయితే మీ ఫ్యామిలీ యొక్క సపోర్ట్ బాగుంటుందా మీకు? ఫ్యామిలీ సపోర్ట్ ఏం లేదండి, నేను ఓన్ గా వచ్చాను. ఓన్ గా వచ్చారు. ఓకే. రిలేటివ్స్ కానీ ఎవరు ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో రావాలనుకున్న వారికి, లేదంటే ఏదైనా ఒక ఫ్లాట్ కొనాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏదైనా సజెషన్ ఇస్తారా? ఈ ఫీల్డ్ దగ్గర రావాలంటే కొంచెం డబ్బు ఉండాలి. ఈ రోజులలో డబ్బు ఉంటేనే ఫీల్డ్ నడుస్తుంది. అంటే ఏదైనా తట్టుకోగల స్టామినా ఉండాలి. డబ్బు ఉండాలి. మీరైనా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారా ఫస్ట్ లో? చేస్తామండి. అప్పుడు మేము కమిషన్ ఏజెంట్ గా చేస్తున్నాము. ఓకే. సార్లు కొంతమంది ఇచ్చేది, కొంతమంది ఇవ్వకపోయేది. అప్పుడు వాళ్ళని బతిలాడేది, సార్ రిజిస్ట్రేషన్ అయిపోయినాక ఇస్తాం అంటారు. రిజిస్ట్రేషన్ అయిపోయిన దాకా రిజిస్ట్రేషన్ అయిపోయినాక ఇస్తాం లేండి, ఇంటి పోయినాక ఇస్తాం అది అని. అట్లా కాదని చెప్పి మేమే కొన్ని డబ్బులు సమకూర్చుకొని మేమే అగ్రిమెంట్ చేసుకుంటాం ప్లాట్లు కొనబడు. సార్ అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి ఒక కస్టమర్ వచ్చి మీ దగ్గర సైట్ కానీ లేదా ఫ్లాట్ కానీ రిజిస్ట్రేషన్ దాకా వచ్చి తీరా వద్దు అని వెళ్ళిపోయే సంభాషణలు కూడా ఉన్నాయి. ఉండదండి, ఫుల్ పక్కా అగ్రిమెంట్ ఉంటుంది. ఓకే. మీ పూర్తి పేరు ఏంటి సార్? ఇమ్మడి శ్రీశైలం. ఇమ్మడి శ్రీశైలం గారు. సో ప్రతి ఒక్క కస్టమర్ తో మీరు ఫేస్ చేసే ఇబ్బందులు ఏదైనా ఉంటాయా? ఎప్పుడైనా ఎవరితో అన్న కస్టమర్ తో డిస్టర్బెన్స్ గానీ గొడవ గానీ వచ్చిందా? ఉంటది మేడం డిస్టర్బెన్స్. ఇప్పుడు మా ఆఫీస్ బోర్డులు ఉన్నాయి రోడ్ పైన. ఓకే. వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ రేట్లు తెలుసుకోనికి ఫోన్ చేస్తుంటారు. అంటే కొంతమంది టైం పాస్ కోసం కూడా చేస్తుంటారు. అట్లా అలాంటి వాళ్ళని కూడా మాట్లాడాలి, వాళ్ళతోటి కూడా మాట్లాడితేనే ఒకరు పని చేసుకుంటారు. వాళ్ళని ఒకరు ఒక 4 ఫోన్లలో ఒక ఫోన్ పని చేస్తారు. వాళ్ళకి ప్లాట్లు కావాలన్నా అమ్మిపోవాలన్నా చేస్తామని. అయితే ఇప్పుడు మీ ద్వారా ఏదైనా ఫ్లాట్ తీసుకోవాలన్నా లేదంటే ఒక డెవలప్ చేయడానికైనా సరే ఎవరైనా మీ దగ్గర రావచ్చు అంటారు? రావచ్చండి, తప్పకుండా. ఏ ఏరియాలో కావాలంటే వచ్చి మమ్మల్ని కలిస్తే మేము చూపిస్తాం. ఏ ఏరియాలో కావాలంటే ఆ ఏరియాలో కూడా. సో ఏరియా మొత్తం కూడా నేను కూడా చూసాను, చాలా బాగుంది, డీసెంట్ గా ఉంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంది. సో ఇలాంటి చోట పిల్లలకి కూడా చాలా బాగుంటది, వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగాను అన్నట్లకి దగ్గరగా కూడా ఉంది సెంటర్. అవును మేడం, ఫ్యూచర్ సిటీ బాగుంటది. ఫ్యూచర్స్ ఇప్పుడు ఇక్కడనే మా ఈ సైడే తక్కువ ఉన్నాయి రేట్లు. ఇప్పుడు శంషాబాద్ నుంచి ఒక 15 కిలోమీటర్స్ అవుతుంది మా విలేజ్. ఓకే. రేట్లు ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయి. విలేజ్ ఇక్కడ నేమ్ మనకి ఏమొస్తుంది సార్? అమీర్పేట్ విలేజ్. అమీర్పేట్ విలేజ్ అమీర్పేట్, జిల్లా రంగారెడ్డి జిల్లా. మీరు ఇంకా చిన్నప్పటి నుంచి రియల్ ఎస్టేట్ లోనే ఉండాలి అని అనుకున్నారా? సో ఏదైనా గోల్ ఏమైనా అనుకున్నారా? అంటే యాక్చువల్ గా నేను వ్యవసాయం చేస్తుండే, అందులో ఏం మిగులుతలేవు అని చెప్పి అదే ఇంకో సైడ్ బిజినెస్ పెట్టుకుందాం అని చెప్పి. అంటే మీరు 90% మీ యొక్క నిర్ణయాన్ని మొత్తం వ్యవసాయం అంటేనే ఇష్టం? వ్యవసాయం అంటేనే మా తాతల నుంచి వచ్చి, మా తాతలు పూర్వం నుంచి కూడా మీరు అది అలాగా కంటిన్యూ చేస్తూనే ఇప్పుడు మీరు 2 వర్క్స్ చేస్తున్నారు. ఓకే. అంటే ఈ జనరేషన్ కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, 1 వ్యవసాయాన్ని గౌరవించాలి, 2 రియల్ ఎస్టేట్ పరంగా ఎలా డెవలప్ అవ్వాలన్నది కూడా ఒక యూత్ పరంగా ముందుకెళ్ళాలి. అంటే ఇప్పుడు ఖర్చులు ఎక్కువైనాయి కదా, ఒకటే వ్యవసాయం మీద ఉండాలంటే కాదు, ఇక్కడ బిజినెస్ మీద ఉండేది కాదు. 2 పొలాలు ఉన్నాయి కాబట్టి మేము 2 చేసుకుంటున్నాము. సో సార్ ఇప్పుడు వచ్చారు కదా, ఆయన మీ ఫ్రెండా కస్టమరా సార్? నేను మా ఫ్రెండ్ అండి.
మీ ఫ్రెండా? ఓకే. సార్ మీ ఇద్దరి యొక్క జర్నీ ఏంటి అలా మా తెలుసుకోవచ్చా? జర్నీ అసలు యాక్చువల్ క్లాస్మేట్ ఓకే. క్లాస్మేట్ ఇక మన బిజినెస్ లో కూడా సార్ ఉంటాడు. నమస్తే. మీ పేరు? అంజలి మేడం, ఎర్రాంజనేయులు. ఎర్రాంజనేయులు గారు. సో అంటే శ్రీశైలం గారికి మీకు ఉన్న బాండింగ్? మేము చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ మేడం. అప్పటి నుంచి కలిసిమెలిసి ఉంటుండేవి. అతను మా ఇంటికి వస్తుండే, వాళ్ళ ఇంటికి మేము పోతుండే. అలా మా జర్నీ ఇప్పటిదాకా కొనసాగుతా ఉంది. ఓకే. సో ఎప్పుడైనా కోపం వస్తదా ఆయన మీద మీకు? లేదు మేడం, అతను చాలా మంచి మనిషి, అవును. ఇంత మనిషి. ఎలాంటి సాయం కావాలన్నా నిర్మోహటంగా చేస్తాడు, హెల్పింగ్ చేస్తాడు. ఆయన చెప్పేది ఏంటంటే ఎవరైనా లేని వారికి సాయం చేస్తారు అని అయితే మన శ్రీశైలం గారిలో నేర్చుకోవాలి. మీరేం చేస్తారు సార్? నేను యాక్చువల్ ఫోటోగ్రాఫర్ మేడం. ఫోటోగ్రాఫర్. ఓకే. సో మీ ఎప్పుడు కూడా ఇలాగే కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మాకు చాలా ఆనందంగా ఉంది. రియల్ ఎస్టేట్ చేస్తూనే ఇట్లా వ్యవసాయం కూడా చేస్తున్నారు. అంతేకాకుండా మాకు కూడా చూపించడానికి ఇప్పుడు మీ వెహికల్ మీ కార్లో తీసుకెళ్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. సార్ ఇదేనా మీ చేను? అవును. ఓకే. సార్ మొత్తం దాదాపు ఇక్కడి నుంచి ఎక్కడి వరకు సార్? ఇది మొత్తం 30 ఎకరాలు అండి. ఇది మొత్తం ఈ 30 ఎకరాల చేను వరి చేను. 10 ఎకరాలు వరి చేను ఉంటది, 10 ఓకే. ఎకరాలు కూరగాయలు ఉంటాయి, ఓకే. 10 ఎకరాలు కాటన్ పొలాలు ఉన్నాయి. ఇక్కడ చూపిస్తాను. ఓకే సార్ పదండి. మీకు కోతలు కూడా మీరే కోస్తారా సార్? వచ్చా మీకు? కోతలు వచ్చు. ఆ, ఇప్పుడు లేబర్ ఉంటది. ఓకే. లేబర్ని పెట్టి చేస్తారు. లేబరు ఆ, ఇప్పుడు ఎక్కువ డబ్బులు తీసుకుంటారు కాబట్టి మిషన్లు వచ్చినాయి. మిషన్ మిషన్లతో పెట్టిస్తారు. చేస్తారు. ఓకే. సో అంటే మీరు తెల్లవారుజామున ఏ టైంకి వేస్తారు సార్? మేము 4 వేస్తాం. 4కి వేస్తారు. ఓకే. అంటే ఇక్కడ మీరు చేనులో వరి ఉంది అన్నారు, అలాగే కాటన్ ఉంది అన్నారు. అవును మేడం. ఇంకేమున్నాయి సార్? టమాటా ఉంది. టమాటా ఉందా? సో అవి కూడా మాకు చూపించండి. చూపిస్తాను. క్యాలిఫ్లవర్ ఉంది, క్యాలీఫ్లవర్ ఉంది. బంతి. అలా నిజంగా ఇప్పుడు అయితే క్యాబేజీ పండించారంట, టమాటా పండించారంట, అలాగే వరి. నిజంగా అన్నదాత సుఖీభవ, అన్నపూర్ణ సుఖీభవ అన్నారు మనకి. రైతే రాజు అనే కాన్సెప్ట్ నిజంగా చాలా హైలైట్ అండి. వీళ్ళంతా ఆస్తి ఉండి కూడా నిజంగా ఇంత గర్వం లేకుండా కూడా వాళ్ళు మనతో కలుపుకొని తను మమ్మల్ని అంత ప్రేమగా చూసారు, మాట్లాడారు. సో ఇంకా కూడా ముందుకెళ్తుంది. ఆ చివర మీకు 3, 4, 5, 6 ఒక 10 కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి కదండీ! ఆ 10 కొబ్బరి చెట్లు కూడా మన శ్రీశైలం గారు వాళ్ళ తాతయ్య గారు వేసిన చెట్లంట. సార్ ఈ వాటర్ వస్తున్నాయి. అంటే ఇది పంపు దగ్గర అంటారా? లేదండి, మా ఒరిమడిలోకి నుంచి వస్తున్నాయి అవి. ఊరిమడిలోంచి. ఓకే. వాటర్ ఎక్కువైనాయి అవి. అంటే అది అలా కడతారా సార్ అక్కడ? కట్టాలండి. ఇతోనే అక్కడ మీరు గట్టేస్తున్నారు. వావ్! ఇక్కడ వాటర్ రావండి. ఓకే సార్. ఇది క్యాలిఫ్లవర్ మేడం. ఇది ఓకే. నిజంగా 1/2 ఎకర్ ఉంటది. బాగానే ఎదురు అంటే ఒక అర ఎకరంలో క్యాలీఫ్లవర్ పంటని పండించారు. అవును, వేసాను అది. ఇంకొక 15 days అయితే ఇది రెడీ అయిపోతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఈ ఆకంతా క్యాలీఫ్లవర్ ఆకు అడుగున కింద ఉంటుంది. ఈ మధ్యలోకి మట్టిలో పుడుతుంది. ఈ మధ్యలో మట్టిలో కాదు, ఆ, ఈ మధ్యలో వస్తుంది. మధ్యలో వస్తది ఫ్లవర్. మధ్యలో వస్తుంది. ఓకే. అంటే ఈ మొక్క మధ్యలో మనకి ఫ్లవర్. క్యాలీఫ్లవర్ తయారవుతుంది. అవును. ఓకే సార్. అంటే ఇప్పుడు మీరు టమాటా కూడా చూపిస్తారు టమాటా కూడా కదా? వేసింది. ఓకే పదండి టమాటా ఒక తోట కూడా చూద్దాము రండి. సార్ ఇప్పుడు మీరు టమాటా ఇదంతా ఎంత ఎకరంలో వేస్తారు సార్? టమాటా ఎకర్ వేసింది. ఓకే. పక్కకు టమాటా వేసాము. ఓకే. టమాటా ఒక 1 ఎకర్ వేసాము. ఇప్పుడు మనం క్యాలీఫ్లవర్ చూపించారు, అలాగే వరి పంట చూపించారు, కాటన్ కూడా చేస్తున్నారంట, అలాగే ఇక్కడ మనకి టమాటా కూడా చూపించారు. ఇప్పుడు మనం టమాటా తోటని చూద్దాం రండి. ఒకసారి చూద్దాము. ఈ టమాటాలు చూడండి సార్. ఇది మొత్తం పంట మీకు ఎన్ని డేస్ పడుతుంది? ఇది 3 months మేడం. ఇది 3 months పడుతుంది. 3 months వస్తుంది. చూస్తున్నారు కదండి, చూడండి ఇక్కడ మొత్తం మనకి టమాటాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే, ఇవన్నీ కూడా టమాటాలు కనిపిస్తున్నాయి. అలాగే మనం కాటన్ దగ్గరికి కూడా వెళ్తున్నాము. పదండి. ఇక్కడ నెమలీలు వస్తాయంట. చాలా హ్యాపీ ఉంది నాకైతే. చూడండి దారి దారి పొడుక్కున కూడా మనకి నెమలికలు కనిపిస్తున్నాయి. సో వాళ్ళ అన్నయ్య గారిని కూడా మనకి పరిచయం చేస్తున్నారు. వాళ్ళ అన్నయ్య గారితో కూడా మనం మాట్లాడదాం. మేడం, అన్నయ్య మేడం. సార్ నమస్తే అండి. సార్ మీరంతా కూడా ఇక్కడ మనకి టమాటా పంట మొత్తం ఇదంతా మీదేనా సార్? ఓకే. సార్ని చూస్తున్నారు కదా మన శ్రీశైలం గారు వాళ్ళ అన్నయ్య గారు. మనకి నిజంగా అర్థమవుతుంది వారి యొక్క కష్టాన్ని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు ఇదంతా కూడా కాటనా అండి?
ఇది కాటన్ అండి. కాటన్ పంట. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ ఉండి మొత్తం లాస్ లో ఉంది ఇది. ఓకే. ఈ వర్షాలు ఎక్కువ పడి ఓకే. మొత్తం ఖరాబ్ అయిపోయిందండి ఇది. అయ్యయ్యో! ఈ చూసారా? సంవత్సరం వర్షం రావడం వల్ల నిజంగా పత్తి చేతికి రాకపోతే వాళ్ళు ఎంత బాధపడతారన్నది రైతు కష్టాన్ని దయచేసి తెలుసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు కనిపిస్తుంది చాలా నిండుగా ఉంది పంట, కానీ ఒక వర్షం వల్ల మార్కెట్‌కి వెళ్ళలేకపోయింది. సో, అందుకని కూడా రైతులు ఎంత భయపడతారు ఒక పంట చేతికొచ్చేదాకా అన్నదైతే మనకు అర్థమవుతుంది. సార్ ఇదంతా కూడా మనకి కాటన్ ఉంది, పత్తి చేను ఉంది. మరి ఈ పత్తి చేను దగ్గర ఈ సీతాఫలం ఏంటి సార్? ఇవి మనకు తినడానికి మనకు పిల్లలకు అదే అవి సీతాఫలాలు. నిజంగా చాలా బాగుంది సార్ ఈ సీతాఫలాలు. ఉమ్. సో చూస్తున్నారు కదండీ! ప్రతి ఒక్క మొక్క గూడా విలువైందే నిజంగా. ఇవి మనకి ఫలాలు ఇస్తుంది. అందుకనే మొక్కలకిని, ప్రకృతికి లేని స్వార్థం మనిషికి ఎందుకో అర్థం కాదు. సో మీరందరూ కూడా తెలుసుకోండి. థాంక్ యూ సో మచ్. చనిపోతానని తెలిసి కూడా యుద్ధం చేసేవాడే సైనికుడు, నష్టపోతానని తెలిసి కూడా వ్యవసాయం చేసేవాడే రైతు. జై జవాన్ జై కిసాన్. రైతును ఏడిపించకండి, అన్నాన్ని వృధా చేయకండి. జై కిసాన్ జై జవాన్.